ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ్. శంభో శంకర. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు శివరాత్రి సందర్భంగా మనం అనేక విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు పార్వతీదేవి ఒడిలో పవ్వళించి ఉన్నటువంటి శివుడి యొక్క ఆలయం ఎక్కడ ఉందో మీ అందరికీ తెలుసా? శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా కొలువైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ తిరుపతికి 73 కిలోమీటర్ల దూరంలో చిత్తూరు జిల్లా నాగులాపురం మండలంలో సురుటుపల్లి అనేటువంటి ఒక గ్రామంలో పార్వతీదేవి యొక్క ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఉండేటటువంటి శివయ్య ఆలయం ఉంది. అయితే ఎక్కడ చూసినా లింగాకారంలో తప్ప బేర రూపంలో కనపడనటువంటి శివుడు తన ప్రియపత్ని పార్వతీదేవి ఒడిలో పవ్వళించి ఉన్నటువంటి భంగిములో ఉన్నటువంటి అపురూపమైనటువంటి విగ్రహాన్ని మనం సందర్శించాలి అంటే మనం తప్పకుండా చిత్తూరు జిల్లా నాగులాపురం మండలంలో ఉన్న సురుటుపల్లి గ్రామం వెళ్లాల్సిందే. ఇక్కడ పల్లికొండేశ్వర స్వామి క్షేత్రం ఉంది. పల్లికొండు అంటే పడుకొని ఉన్నటువంటి అని అర్థం తమిళంలో. ఈ ఆలయం చాలా పురాతనమైంది. ఇందులో ఉండే విగ్రహం, శివుడి యొక్క విగ్రహం 14 అడుగుల పొడుగు ఉంటుంది. మానవ రూపంలో ఉంటాడు శివుడు. తన దేవేరి పార్వతీదేవి ఒడిలో తలపెట్టుకొని పడుకొని సేద తీరుతున్నట్టుగా ఉంటాడు, మనకి దర్శనమిస్తాడు. అంటే శివుడు శయనమూర్తిగా, పార్వతీదేవి సర్వమంగళాదేవిగా ఈ క్షేత్రంలో మాత్రమే మనకు దర్శనం ఇస్తుంది. అంటే ఎంత గొప్ప క్షేత్రమో చూడండి. చుట్టూతా బ్రహ్మ, విష్ణువు, సూర్యుడు, చంద్రుడు, నారదుడు, తుంగురుడు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్యుడు, వాల్మీకి, విశ్వామిత్రుడు మొదలైనటువంటి మహర్షులు అందరూ ఉంటారు. అలాగే గణపతి దేవుడు ఉంటాడు, మన విఘ్న వినాయకుడు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా ఈ పల్లికొండేశ్వరుడి యొక్క సన్నిధిలో కొలువు తీరి ఉండగా స్వామి సేద తీరేటటువంటి పరమాద్భుతమైన దృశ్యం అది. అసలు ఎందుకు వచ్చింది ఈ రూపం అన్నప్పుడు, ఒకానొకప్పుడు దేవతలు, దానవులు ఇద్దరు ఒకే తండ్రి బిడ్డలు, తల్లులు వేరంతే. వాళ్ళు అమృతం కోసమని పాలసముద్రాన్ని మథనం చేశారు. అప్పుడు పాలసముద్రం నుంచి భయంకరమైనటువంటి కాలకోట విషయం బయటపడింది. ఆ విషం యొక్క అగ్ని జ్వాలలకి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలుకుతూ ఉన్నటువంటి పాలసముద్రాన్ని దేవదానవులు భయపడిపోయి పారిపోతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని విష్ణుమూర్తి కైలాసానికి వెళ్ళాడు. శంకరుడు ఎదురొచ్చాడు. ఏం విష్ణు, ఇలా వచ్చావు వీళ్ళందరినీ తీసుకొని అన్నాడు. మహాత్మా, మీరు ఆది దంపతులు, నీ బిడ్డలు ఈ దేవతలు, దానవులు వీళ్ళిద్దరూ కలిసి పాలసముద్రాన్ని మథిస్తూ ఉన్నారు. మరి
నువ్వు ప్రథముడివి కాబట్టి మొట్టమొదటి వచ్చింది నీకు ఇవ్వాలి కదా, అందుకని వచ్చారు నీ బిడ్డలు అన్నాడు. చాలా లౌక్యంగా విష్ణుమూర్తి. ఏమొచ్చింది ఏమిటి అని అడిగాడు విష్ణుమూర్తి. ఏమి రావటం ఏమిటి, కాలకూట విషం వచ్చింది. ఆ విషం యొక్క అగ్ని జ్వాలలకి భయపడిపోయి నీ బిడ్డలంతా పరిగెత్తుతుంటే సమస్త మానవాళిని రక్షించేటటువంటి తత్వం కలిగినటువంటి నీ దగ్గరకు తీసుకొచ్చాను అన్నాడు విష్ణుమూర్తి. వెంటనే ఆయన పార్వతీదేవి వైపు చూశాడు పరమేశ్వరుడు. ఏం చేయమంటావని. కళ్ళతోనే మాట్లాడుకుంటారు వాళ్ళు, మనలాగా వాదులాడు చేసుకోరు. వెంటనే పార్వతీమాత ఆ విషాన్ని పుచ్చుకో అని సైగ చేసేసింది. భాగవతంలో ఇది వింటూ ఉన్నటువంటి పరీక్షిత్తు ఆశ్చర్యపోయి అడిగాడు, మింగవలసింది అదేదో మధురమైన పదార్థం కాదు, తేనె కాదు, విషం. అయినా కూడా ఆయన భార్య ఎలా తాగమంది? ఏ భార్య అయినా భర్తను విషం తాగమంటుందా అని అడిగాడు. అప్పుడు పోతన గారు అంటాడు, మృంగెడిది గరళమనియు మృంగెడివాడు విపుండని తెలిసి మృంగమనే సర్వమంగళ తన మాంగళ్యంబును మదిని ఎంత నమ్మినదో అంటారు అక్కడ. అంటే తన బిడ్డల యొక్క రక్షణ కోసం కన్న తండ్రి అయినటువంటి భగవంతుడు శివుడు ఎటువంటి కార్యానికి ఒడిగట్టాడు అంటే ఆ విషాన్ని పుచ్చుకోవడానికి. అప్పుడు లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని ఒక నేరేడు బండంత చేసుకొని నోట్లో వేసుకున్నాడు. ఆ విషం గర్భంలోకి వెళ్ళిందా 14 భువన భాండాలు మాడి మసైపోతాయి. అప్పుడు పార్వతీమాత తన భర్త మింగేయకుండా గొంతు పట్టుకున్నాడు. చూశారు, నొక్కిందిట. దీనితో గొంతు భాగం నీలపు రంగులోకి మారిపోయింది. అప్పటి నుంచి శివుడు నీలకంఠుడు, శితికంఠుడు, గరళకంఠుడు అయినాడు. విషప్రభావానికి లోనైనటువంటి శంకరుడు భరింపలేనటువంటి తాపంతో పార్వతీదేవి ఒడిలో సేదదీరాడు. అది అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఉండే విగ్రహం. చూశారు కదా. అందుకనే శివుడు ఎప్పుడు అభిషేక ప్రియుడుగా అంటారు. అంటే ఆయన శరీరం అంతా కూడా ఉష్ణ తాపంతో ఉంటుంది ఆ విషం వల్ల. అందుకనే అభిషేకం. అందుకనే చూడండి, శివలింగం పైన ఒక పాత్ర ఉంటుంది, ధారాపాత్ర. అందులో నీళ్లు పోసి పెడితే ఒక్కొక్క బొట్టు శివయ్య మీద పడుతూ ఉంటే ఆయన ఆనందపడుతూ ఉంటాడు. అందుకని అభిషేక ప్రియ శివ అన్నారు కదా, అలంకార ప్రియ విష్ణువు అన్నారు. అలా సేద తీరినటువంటి క్షేత్రమే ఈ పల్లికొండేశ్వర క్షేత్రం అని భక్తుల యొక్క విశ్వాసం అండి. శివుడి యొక్క 64 రూపాల్లో మొన్న చెప్పుకున్నాం ఒక వీడియోలో, 64 ముఖ్యమైన కొన్ని రూపాల గురించి మాట్లాడుకున్నాం మనం. అందులో ఒకటైనటువంటి దక్షిణామూర్తి వృషభ వాహనం మీద వామభాగంలో గౌరీ సమేతుడై దాంపత్య దక్షిణామూర్తిగా దర్శనమిస్తాడు ఈ క్షేత్రంలో. ఇదొకటి ముఖ్యమైనది. మామూలుగా దక్షిణామూర్తి ఎక్కడైనా ఒంటరిగా దక్షిణం వైపు తిరిగి ఉంటాడు, ధ్యానమూర్తిగా ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో ఎడమ భాగంలో గౌరీ సమేతుడే ఉంటాడు. అంటే దంపత్ సమేతంగా దర్శనమిస్తాడనమాట. అది ఇక్కడ ఈ క్షేత్రంలో ఉండే విశేషం. ఇక శ్రీమద్ రామాయణం సంబంధంగా సీతారాములు లక్ష్మణ సమేతుడై అరణ్యవాసం చేసే సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం ఉన్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించారు అన్నప్పుడు దానికి నిదర్శనంగా ఇక్కడ వాళ్ళ యొక్క పాదముద్రలు ఉన్నాయి.
ఈ సన్నిధానానికి సమీపంలో కనిపిస్తాయి. అట్లాగే రావణ సంహారం చేసిన తర్వాత సీతారాములు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని. రామేశ్వరంలో కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు, ఇక్కడ కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. మామూలుగా ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా మహాదేవుడు మనకు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు కదా. చాలా అరుదైన క్షేత్రాల్లో మాత్రమే స్వామి విగ్రహ రూపంలో కనపడతాడు. అటువంటి సదాశివుడు శ్రీ మహావిష్ణువు లాగా శయన భంగిమలో కనిపించే క్షేత్రం ఒకే ఒక్కటి సురుడుపల్లి. దీన్ని తప్పకుండా మనం దర్శించుకోవాలి. అలాగే శ్రీరామచంద్ర ప్రభువు లింగాన్ని స్థాపించాడు కాబట్టి ఇక్కడ స్వామికి రామలింగేశ్వరుడు అని పేరుంది. సమస్త భూమండలంలో ఏకైక క్షేత్రంగా చిత్తూరు జిల్లా నాగులాపురం మండలంలో విలసిల్లుతోంది ఈ క్షేత్రం. అయితే ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనక ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉన్నది అని మనం చెప్పుకున్నాం కదా. అదే హాలాహల భక్షణ. అలాగే స్వామి ఎప్పుడైతే విషాన్ని తాగి సమస్త దేవతలని దానవులని అందరినీ రక్షించాడో అప్పుడు సురాసురులు అందరూ కూడా ఇక్కడికి దిగొచ్చారట. అందుకని ఈ ప్రాంతాన్ని దేవతలు వచ్చారు కాబట్టి సురులపల్లి అని పేరు పెట్టారు. మొదట్లో మన నోళ్లల్లో పడి కాస్త సురటుపల్లిగా మారిపోయింది. ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి భక్తులకి శయన భంగిమలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకోవడం అనేది ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడ దాంపత్య సేవ, గురువారం దాంపత్య సేవకు భక్తులు బారులు తీరుతారు. ఇక్కడ 7 వారాల పాటు నిమ్మ చెక్కల్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన గనక చేస్తే ఇక్కడ ఈ క్షేత్రంలో అన్ని సమస్యలు తొలగి సుఖశాంతులతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి చక్కటి జీవితాన్ని అనుభవిస్తారు అనేది ఇక్కడికి వచ్చే భక్తులకి అంతటి నమ్మకం. జీర్ణోద్ధరణ ఎప్పుడు జరిగింది అన్నప్పుడు చూస్తే విజయనగరాన్ని పరిపాలించినటువంటి రాజుల కాలంలో హరిహర బుక్కరాయలు 1344-47 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అని ఒక చారిత్రక ఆధారం కనపడుతుంది. 1833లో అంటే ఒక 500 ఏళ్ల తర్వాత శ్రీకాళహస్తికి సంస్థానాధీశుడైనటువంటి రాజావారు జీర్ణోద్ధరణ చేసినట్టు కూడా ఈ ఆలయం గోడల మీద లిఖించబడింది. అంతేకాదు 1979 సంవత్సరంలో నడిచే దేవుడు అని ప్రఖ్యాతి వహించినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈ ఆలయానికి మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు పరమశివుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి సాక్షాత్కరించి దర్శన భాగ్యం కల్పించాడు అని, దాంతో ఆయన కొన్ని రోజుల పాటు ఈ ఆలయంలోనే గడిపారు అని ఇక్కడ స్థల పురాణం, ఆలయ పురాణం చెబుతుంది. మరి ఇటువంటి అద్భుతమైన క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు కదా. దీనికి చాలా సులభ మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటి సులభ మార్గం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరుపతి చుట్టుపక్కల ఉండేటటువంటి క్షేత్రాల సందర్శనం కోసం ఒక బస్సు పెట్టారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఒక ట్రిప్ ఉంటుంది, మధ్యాహ్నం 2 గంటలకు ఒక ట్రిప్ ఉంటుంది. ఈ కిందనే విష్ణు నివాసం అని, శ్రీనివాసం అని ఉన్నాయి కదా, ఆ శ్రీనివాసం కాంప్లెక్స్ లో బయలుదేరుతాయి బస్సులు. ఆ బస్సు కనుక ఎక్కామంటే నాగులాపురం చూపించి దాని దగ్గరలో ఉన్నటువంటి ఈ సురుటుపల్లి కూడా తీసుకువెళ్తారు.
మేము వెళ్ళాం. వేదనారాయణ స్వామి ఉంటాడు నాగులాపురం, అక్కడ చూపిస్తారు. ఇవన్నీ చూపించి ఈ సురుటిపల్లి కూడా తీసుకువెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకో 2 గంటలకో దింపుతారు తెచ్చి, ఇవన్నీ చూపించుకొని. అలా కాదండి మాకు ఇవన్నీ తిరగటానికి కుదరదు అంటే తిరుపతి నుంచి 73 కిలోమీటర్ల దూరంలో చెన్నై వైపుగా మనం గనక బస్సులో వెళితే అక్కడ దిగి ఈ క్షేత్రానికి వెళ్ళచ్చు. లేదు మద్రాసు నుంచి అయితే 68 కిలోమీటర్ల దూరం ఉంది, తిరుపతి వైపు రావాలి. అంటే చెన్నై తిరుపతి జాతీయ రహదారిని ఆనుకొని ఉంటుందన్నమాట ఈ ఊరు. తిరుపతి నుంచి సత్యవేడు వెళ్ళేటటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కూడా మనం ఈ ఆలయానికి చేరుకోవచ్చండి. ఈ సురుడుపల్లి గ్రామం చిన్నది కాబట్టి ఇక్కడ బస చేసే సౌకర్యాలు తక్కువ. అయితే ఈ ఆలయానికి సంబంధించిన కాటేజీ ఒకటి ఉంది, అందులో ఒక 5 రూములు ఉంటాయి. ఇవి ఖాళీగా ఉన్నప్పుడు మనకిస్తారు, అద్దె కట్టి మనం దిగచ్చు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క బస్సు సంగతి చెప్పా కదా, ఆ బస్సు కూడా ఈ ఆలయానికి వచ్చి ఇవన్నీ చూపించి తీసుకెళ్తుంది. కాబట్టి అలా కూడా మనం ఈ ఆలయాన్ని దర్శించి ఆ సురుటిపల్లేశ్వరుడు స్వామి యొక్క దర్శన భాగ్యానికి నోచుకొని మనం అద్భుతమైనటువంటి ఆనందాన్ని, భోగభాగ్యాలని, ఆయుర్దాయాన్ని చక్కగా పొందే ప్రయత్నం చేద్దాం అని ఈ శివరాత్రి సందర్భంగా మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.